నేను క్లాస్ మీరు మాస్ అన్న ఫీలింగ్ తో ఫీల్డ్ లోకి వెళితే అస్సలు వర్కౌట్ కాదు అంటూ కలెక్టర్లకు క్లాస్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. 2 రోజుల పాటు జరిగిన సదస్సులో ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాలపై కూలంకషంగా పూసగుచ్చారు ఏపీ సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు కీలక సూచనలు కూడా చేశారు చంద్రబాబు. పాలసీ మేకర్స్ గా ఉన్న వారికి యాటిట్యూడ్ పనికిరాదన్నారు ఏపీ సీఎం. పాలసీ మేకర్స్ గా మనం ఉన్నప్పుడు కలెక్టర్స్ గా మీరు గానీ ఇక్కడ ఈ సైడ్ ఉండే మినిస్టర్స్ గాని గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోయాక్టివ్. ఏదో ప్రతి ఒక్కరు నేను కలెక్టర్ గా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, నా దగ్గర రావాలి, బయట వెయిట్ చేయాలి, నాకు టైం వచ్చినప్పుడు నేను చూస్తాను, ఈ యాటిట్యూడ్ పోవాలి. జిల్లాలో మార్పు కనిపించడం లేదని, కలెక్టర్ల మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం. ప్రాస్పరస్ జిల్లాస్ అన్ని కూడా ఇప్పుడు డెవలప్మెంట్ నోచుకోవడం లేదు. నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగుతున్నారు, పంటలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ మీరు పట్టించుకోవడం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ది మైండ్ సెట్. ఇప్పుడు మీరు కలెక్టర్స్ అంతా ఇది ఒక ఉపన్యాసంగా అనేసి వెళ్ళిపోతున్నారు. ఓనర్షిప్ కలెక్టర్స్, ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్, అక్కడ ఎమ్మెల్యేస్ తీసుకోవాలి. దీనికి పెట్టుబడులు రావాలి. ఇక్కడ కావాల్సింది మీ ఓరియంటేషన్ మారాలి. కలెక్టర్లతో పాటు కార్యదర్శులు కూడా ఫీల్డ్ కు వెళ్లాలని ఆదేశించారు. ఇందులో ఎవరికి మినహాయింపు లేదన్నారు చంద్రబాబు. All collectors, minimum 8 days in a month you must be in field. Then only you will have a grip. ఇప్పుడు nowadays మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్. 8 days ఫీల్డ్లో ఉండాలి, ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా 1 week దే షుడ్ బి ఇన్ ది ఫీల్డ్. 6 days దే మస్ట్ బి ఇన్ ది ఫీల్డ్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఫీల్డ్కి పోతే తప్ప మీకు తెలియదు. డేటా ఉంది, డేటాను చూసుకొని ఫీల్డ్కి వెళ్ళండి. ఫీల్డ్కి వెళితే దీనికి డేటాకు ఫీల్డ్లో జరిగేటి 2 టాలీ అవుతాయి. ఏది వాస్తవం అధ్యయనం చేసుకొని కరెక్ట్ మెషర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ సీనియర్ సెక్రటరీస్ 4 days a month కంపల్సరీగా ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్తే తప్ప మీకు గ్రిప్ రాదు. ఇది ఒక పోర్టల్ తయారు చేసి సిఎస్ కూడా చెప్తున్నా, పోర్టల్ తయారు చేయాలి. ఇవన్నీ ఆన్లైన్లో పెట్టాలి. ఎప్పటికప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా విల్ రివ్యూ. ప్రజల ప్రాణాల విషయంలోనూ పట్టనట్టు వ్యవహరిస్తే తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటానన్నారు. ఎన్ని నేను రిఫార్మ్స్ మాట్లాడినా, ఎన్ని పనులు చేసినా అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి పోతే తప్ప మనకు వాస్తవాలు తెలియదు. ఈరోజు కేస్ స్టడీ మీ అందరికీ. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాలు, వేట్లపాళెం కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు. ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాల పైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే. స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే సదస్సులో శాంతి భద్రతలపై సమీక్షకు జిల్లాల ఎస్పీలు హాజరయ్యారు. ప్రజారోగ్యం, సంక్షేమ పథకాలపై ప్రత్యేక సమావేశంలో కీలక చర్చ జరిగింది. సూపర్ 6 పథకాల అమలు తీరు, మధ్యాహ్న భోజన పథకంపై సమీక్షించారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్లు ఇచ్చి హాట్ టార్గెట్స్ పెట్టారు.